ట్రేడ్ యూనియన్ నాయకులు, మా ఎన్టీసీ నాయకులు జనక్ ప్రసాద్ గారు మినిమం వేజెస్ బోర్డుకు సంబంధించిన చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంలో నేను మా సహచర శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ లేబర్ సెల్కు సంబంధించిన మా కార్యకర్తలు, నాయకులు, ప్రత్యేకించి ఐఎన్టీసీకి సంబంధించిన మా అన్నలు, తమ్ములు అందరం కూడా కలిసి జనక్ ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా నాయకురాలు సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి, మల్లికార్జున్ ఖార్గే గారి నేతృత్వంలో రాష్ట్రంలో మరి పలు కార్పొరేషన్స్కు చైర్మన్లను నియామకం చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించి దాదాపు 1,25,00,000 మంది కార్మిక సోదరులు, కాంట్రాక్ట్ రంగంలో కానీ పర్మనెంట్ కానీ మొత్తం ఆ కార్మికుల సంక్షేమం, వారి అభివృద్ధికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు నడుస్తూ ఉన్న మా ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని జనక్ ప్రసాద్ గారు, అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఈ డిపార్ట్మెంట్కు సంబంధించిన అనేక మంది అధికారులు కూడా కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, కార్మికుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జనక్ ప్రసాద్ గారు ఈరోజు మినిమం వేజెస్ బోర్డుకు సంబంధించిన చైర్మన్గా ఒక యోగ్యత గల కార్మిక నాయకుడిగా, కార్మికుల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా, వారి సంక్షేమాన్ని ధ్యేయంగా ముందుకు నడిపించే విధంగా వారు రాబోయే కాలంలో వారి పదవి బాధ్యతలను మరి ఏ విధంగానైతే చాలామంది పెద్దల ఆశీర్వాదంతో ముందుకు ఈరోజు రావటం జరిగిందో, వారు అదేవిధంగా పనిచేస్తూ 6 కాలాల పాటు కార్మికుల గురించి నిరంతరం పనిచేస్తూ ఇటు ప్రభుత్వానికి, కార్మికులకు మధ్యగా వారధిగా ఉండి ఈరోజు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా, కార్మికుల పక్షాన నిలబడే వ్యక్తిగా మరి వారి కార్యాచరణ ముందుకు సాగాలని వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీధరబాబు గారు, మా ఎన్టీసీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు, మా మిత్రుడు రామవరం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, వారి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాకు మినిమం వేజ్ చైర్మన్ జరిగింది. వారు ఇచ్చినటువంటి ఏదైతే నిర్వహించాలో ఆ నిర్ణయానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్ పెరిగే విధంగా, కార్మికుల జీవితాలు బాగుపడే విధంగా తప్పకుండా 73 కేడర్ల అనార్గనైజ్ సెక్టర్లో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడం, ఆ ఉద్దేశంతో ఈ ప్రజాప్రభుత్వం మాకు అధికారం ఇచ్చింది. దాన్ని తప్పకుండా నిర్వర్తిస్తామని, నాకు సాయం చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.